పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా వేగంగా మార్పులు జరుగుతున్నాయి తెలంగాణ రాజకీయాలలో. ముఖ్యంగా ఏంటంటే కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ బీఆర్ఎస్కు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటు, మాజీ మంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి క్యాండిడేట్ కూడా చెప్పుకోవచ్చు. సో కేటీఆర్ను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి గవర్నర్ కూడా ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి అనుమతి ఇచ్చిండు. కేసులు నమోదు చేసుకోరు, ఎంక్వైరీ చేసుకోమని చెప్పేసి. సో మరి బీజేపీ ఎత్తుకు పై ఎత్తేసింది కాంగ్రెస్కు. కాంగ్రెస్ ముందేం చేసిందంటే కాళేశ్వరంకి సంబంధించి సిబిఐకి అప్పచెప్పింది. తర్వాత ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్ ఏంటంటే గవర్నర్ను అనుమతి అడిగారు. అనుమతి అడగాల్సిన అవసరం లేదు, అడిగారు. సో గవర్నర్ అనుమతి ఇచ్చిండు, ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇక అరెస్ట్ చేస్తారా చేయరా అనేది కాంగ్రెస్లో సంగతి. కానీ ఖచ్చితంగా 100% కేటీఆర్ అరెస్ట్ చేస్తుంది యాంటీ కరప్షన్ బ్యూరో. ఆ ఫైల్ మీద సంతకం మన తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం పెట్టిండు. సో ఆ వార్త ఇప్పుడు ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ మిత్రులారా. ఈ యొక్క వార్త చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. మిత్రులారా, ఆ వార్త ఏదో చూద్దాం. ఫార్ములా ఈ కార్ రేసు కేసు, కేటీఆర్పై విచారణకు అనుమతి ఇచ్చిన గవర్నర్. సో గవర్నర్ అనుమతిస్తే కథం, ఇక అరెస్ట్ చేస్తాం, కాళేశ్వరం ప్రాజెక్టులో 24 గంటలు అరెస్ట్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ చెప్పింది. ఇప్పటివరకు అరెస్ట్ చేయలే. వాడెవడు నెక్స్ట్ ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు రాగానే 48 గంటలనే, ప్రభాకర్ రావు అంటూ రాగానే 48 గంటలనే అరెస్ట్ చేస్తామన్నాడు. ఇప్పటివరకు అరెస్ట్ చేయలే కాంగ్రెస్ వాళ్ళు. ఇక పోతే కాళేశ్వరం కేసు వాళ్ళే నడిపించారు, మళ్ళీ సిబిఐకి అప్పచెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా వాళ్ళే నడిపించారు, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సిబిఐకి అప్పచెప్తారు. ఇక ఈ కేసు మరి అనుమతి అడిగారు గవర్నర్ను, ఏం చేస్తారు? సో మొత్తానికైతే జూబ్లీహిల్స్లో కేటీఆర్ విరుచుకోబడ్డాడు. మొత్తం ఒక చిన్న కోతిమీర కట్ట లెక్క తీసిపడేసిండు, కోతిమీర మెతుకూర లెక్క తీసిపడేసిండు రేవంత్ రెడ్డిని. ఇక అది బాగా పెట్టుకున్న మైండ్లో. నేను చెప్పిన మిట్లారు, అప్పుడు నేను చెప్పిన విశ్లేషణ ఏంటంటే కేటీఆర్ ఏ విధంగా దూసుకుపోతాడో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అంతకు మించి ఖచ్చితంగా కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశాలు. మరి కేటీఆర్ను అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది అనేది వార్త. ఆ విశ్లేషణ నేను చెప్తా. ఆ విశ్లేషణ చెప్పే ముందు అసలు గవర్నర్ ఏం అనుమతి ఇచ్చిండు, ఏం జరిగింది అనేది ఒక్కసారి వార్త చూద్దాం మిత్రులారా. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో రూపాయలు 55 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయన్న కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై క్రిమినల్ కేసు నమోదు చేసుకునేందుకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. అంటే ఈరోజు యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు క్రిమినల్ కేసు నమోదు చేయబోతా ఉన్నారు కేటీఆర్ మీద. సో కేటీఆర్ను అరెస్ట్ చేస్తారు, 100% అరెస్ట్ చేస్తారు. ఇప్పటికే దాదాపు 4 సార్లు యాంటీ కరప్షన్ బ్యూరోకు వాళ్ళు విచారణలో భాగంగా కేటీఆర్ అటెండ్ అయ్యాడు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఈరోజు కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారు. అంటే మళ్ళీ విచారణ ఏముండదు మిట్లారా, వాళ్ళు విచారణ మొత్తం ముందే పూర్తి చేసిర్రు. ఈ సంతకం పెడితే కథమే, ఇక అరెస్ట్ చేసుడే, అందులో నో డౌట్. సో ఈరోజు అరెస్ట్ చేసే అవకాశాలు. ఈ మేరకు సెప్టెంబర్ 9న రాజ్భవన్కు ఏసీబీ ఫైల్ పంపగా రాష్ట్రపతి కార్యాలయం నుంచి న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం గవర్నర్ గురువారం ఉదయం కేటీఆర్పై విచారణకు అనుమతిస్తున్నట్లుగా ఫైల్పై సంతకం చేశారు. ఈరోజే బుధవారం అని ప్రింటింగ్ మిస్టేక్ పడ్డది. సో ఈరోజు పొద్దుగానే ఫైల్ మీద సంతకం చేసిండు. ఈ తాజా పరిణామంతో కేటీఆర్తో పాటు మాజీ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్వి రెడ్డి, మాజీ ప్రత్యేక అధికారి కిరణ్ కుమార్లపై ఏసీబీ త్వరలోనే ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. 2 సిట్టింగ్ ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, శివశంకర్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ప్రాసిక్యూషన్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసు మరింత వేగం పుంజుకోనుంది. ఇప్పటికే ఇదే కేసులో కేటీఆర్ 4 సార్లు ఏసీబీ విచారణకు కూడా హాజరైన విషయం తెలిసిందే. ఒప్పందం లేకుండా రూపాయలు 54,88,00,000 చెల్లింపులు. 2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ ప్రిక్స్ రేస్కు ఎస్ ఆటోమొబైల్స్తో ఎలాంటి ఒప్పందం లేకుండానే 54,88,00,000 రూపాయలు చెల్లించారని అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్పై అభియోగాలున్నాయి. ఆర్థిక శాఖ ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ కంపెనీ ఫార్ములా ఈ ఆపరేషన్స్కు నిధులు బదిలీ చేశారని హెచ్ఎండిఏ గ్రీన్కో ఫార్ములా ఈ సంస్థల మధ్య రహస్య ఒప్పందాలు చేసుకున్నట్లుగా ఏసీబీ ఆరోపిస్తుంది. ఈ పరిణామంతో బీఆర్ఎస్ నేతృత్వంలోని ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో టాపిక్గా మారింది. కేటీఆర్పై చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధమైంది. ఇక కేటీఆర్ను అరెస్ట్ చేస్తారు మిత్రులారా. ఇక్కడ జరిగింది ఏం లేదు, విదేశాలతోని పేమెంట్లు చేసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఆర్థిక శాఖ
ఆర్బీఐ వీటితోని కంపల్సరీ వీటి అనుమతి తీసుకొని చేయాలి. ఏ అనుమతులు లేకుండా చేశారు. ఇది చిన్న అమౌంట్ 55 కోట్లకు సంబంధించిన స్కామే. 55 కోట్లలో మరి కేటీఆర్కి ఎంత వచ్చినా ఏమనేది పక్కకు పెడితే చిన్న స్కామ్. అంటే కొంతమంది లక్షల కోట్లు దోసుకున్న 10 కోట్లు 20 కోట్ల దగ్గరనే దొరుకుతారు. మనం చూసినాం చాలామంది యాంటీ కరప్షన్ బ్యూరోకి 2000 లంచం తీసుకుంటే దొరికేటోళ్ళు, 1000 లంచం తీసుకుంటే దొరికేటోళ్ళు చాలామంది ఉంటారు. వాడు 2 లక్షలు 3 లక్షలు దొబ్బినప్పుడు మనకి ఏం కాదు, 2000 కాయనే దొరుకుతారు. అట్లనే కేటీఆర్ కూడా ఇక్కడ మెయిన్ ఏం లేదు, ప్రొసీజర్ ఫాలో కాలేదు అన్నారు. అంటే దీనిలో 2 రకాలు ఉంటుంది మిత్రులారా. మరి ప్రొసీజర్ ఫాలో కాకపోతే ఒక శిక్ష, లంచం తీసుకుంటే ఒక శిక్ష. మరి ప్రొసీజర్ ఫాలో కాలేదా, స్కామ్ చేసి డబ్బులు దండుకున్నాడా అనేది ఇప్పటివరకు ప్రూవ్ కాలేదు. సో ఏది ఏమైనప్పటికీ గవర్నర్ అంటే వీళ్ళు ఇప్పటి వరకు 4 సార్లు ఆ కేటీఆర్ను విచారణ చేసి గవర్నర్కు ఫైల్ పంపిళ్ళు. మేము క్రిమినల్ కేసు పెడతాము, క్రిమినల్ కేసు నమోదు చేస్తామంటే సంతకం పెట్టి మీరు చేసుకోవచ్చు, మీ ఇష్టం, అది మీ ఛాయిస్, మీరు మీ ప్రొసీజర్ ప్రకారం మీరు పోవచ్చు అని గవర్నర్ సంతకం పెట్టిండు. సో ఈ గవర్నర్ సంతకంతో ఇప్పుడు ఇరగడంలో పడ్డది కాంగ్రెస్. మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ను కాపాడుతుందా కాపాడతలేదా అనేది ఈ దెబ్బతో తెలుస్తుంది. అందుకనే బీజేపీ ఎత్తుకు పై ఎత్తేస్తానట్టుగానైతే మనకైతే అనిపిస్తూ ఉన్నది మిత్రులారా. సో ఏది ఏమైనప్పటికీ కేటీఆర్ పైన ఈరోజు కేసు నమోదవుతుంది, క్రిమినల్ కేసు నమోదైన వెంటనే ఇమ్మీడియట్లీ మరి అదుపులోకి తీసుకుంటారా తీసుకోరా. మరి ఇప్పటికే కేటీఆర్ అంటే వీళ్ళు న్యాయ నిపుణులు వీళ్ళకి బాగుంది ఉన్నారు, లీగల్ అడ్వైజర్ చాలామంది ఉన్నారు, మంచి గట్టి లీగల్ అడ్వైజర్స్ ఉన్నారు బీఆర్ఎస్కు. సో వాళ్ళు మరేమైనా రంగంలో దిగి దీన్ని ఏమైనా ఆపుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా కేటీఆర్ను కనుక ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్ అవుట్. సో ఇది మొత్తానికైతే గవర్నర్ అనుమతి ఇచ్చిండు. సో ఈ దెబ్బతోని కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మరి కేటీఆర్ని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఏంది తెలంగాణలో అంటే నేను ముందే చెప్తున్నాను ఇట్లారా, 100కు 100% సింపతి గెయిన్ చేస్తాడు, అందులో నో డౌట్. కేటీఆర్ని అరెస్ట్ చేస్తే హరీష్ రావు లేస్తాడు, కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కేసీఆర్ లేస్తాడు. తెలంగాణలో అంటే ప్రాంతీయ పార్టీలకు సాగులేదు మిత్రులారా. బీఆర్ఎస్ అనేది కేంద్ర మన జాతీయ పార్టీ అయినా కూడా అది ఇప్పటికీ ప్రస్తుతానికి ప్రాంతీయ పార్టీ అనేది దానికి గుర్తింపు. సో ప్రాంతీయ పార్టీ అని అంటారు. సో ప్రాంతీయ పార్టీలకు ఏం కాదు, ఇక్కడ సెంటిమెంట్స్ ఎక్కువ, తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువ, తెలంగాణ యాస భాష మొత్తం ఇవన్నీ కూడా ఎక్కువనే. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తే 100కు 100% సింపతి వస్తుంది. ఇంకొకటి, కేటీఆర్ని అరెస్ట్ చేస్తే రేపు పొద్దున ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందంటే మాత్రం రేవంత్ రెడ్డిని మాత్రం ఉంచారు, అందులో నో డౌట్. రేవంత్ రెడ్డిని ఉంచారు. అక్రమ కేసులు పెట్టినా అంటే ప్రొసీజర్ ఫాలో కాకుండా కేసులు పెట్టిన వాళ్ళను పోలీసు వాళ్ళని ఉంచారు, ప్రొసీజర్ ఫాలో అయినా కూడా పోలీసు వాళ్ళని ఉంచారు వీళ్ళు. ఎందుకంటే గతంలో వీళ్ళు కూడా ఇట్లనే అక్రమ కేసులు పెట్టేది. వీళ్ళు కూడా బీఆర్ఎస్ చేసిన పని కూడా గట్లే ఉన్నది, కేటీఆర్ చేసిన పని కూడా గట్లే ఉన్నది. సో రేవంత్ రెడ్డి కూడా అదే ప్రొసీజర్లో పోతాడు. అంటే నాకేమనిపిస్తుంది అంటే మిత్రులారా, బీఆర్ఎస్ ఏదైతే ప్రొసీజర్లో పోయిందో ఇక కాంగ్రెస్ కూడా అదే ప్రొసీజర్ ప్రకారం పోతుందంటే కాంగ్రెస్ కూడా బీక్తుంది, నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి, అందులో నో డౌట్. సో ఏది ఏమైనప్పటికీ కేటీఆర్ని అరెస్ట్ చేస్తే తెలంగాణలో సంచలనమే. సో ఇవాళనో రేపో ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. క్రిమినల్ కేసు నమోదు చేయడానికి జిష్ణుదేవ్ వర్మ గవర్నర్ అనుమతి ఇచ్చిండ్రు. సో ఈ అనుమతితో ఖచ్చితంగా ఇది డిఫెన్స్లో పడ్డాడు, కాంగ్రెస్ డిఫెన్స్లో పడ్డది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశాలు, మేము అరెస్ట్ చేసినాం, మరి మీరు కాళేశ్వరం మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేరు, సిబిఐ ఏం చేస్తుందని చెప్పేసి కూడా ప్రశ్నిస్తాడు. దీంతోనే లోకల్ బాడీ ఎలక్షన్స్కు, స్థానిక సంస్థల ఎన్నికలకు దీంతోనే పోయే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఒకవేళ కేటీఆర్ను కేసీఆర్ను అరెస్ట్ చేసినా హరీష్ రావు లీడ్ చేస్తాడు పార్టీని. వాళ్ళ పార్టీల నాయకులకు కుదవలేదు. ఎప్పుడైతే కవితను, హరీష్ రావును, కేటీఆర్ను, కేసీఆర్ని నలుగురిని లోపల నూపితే తప్పితే ఒకటేసారి తప్పితే బీఆర్ఎస్కు సాగులేదు మిత్రులారా. సో మిత్రులారా, మరి ఈ యొక్క విశ్లేషణ పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.